హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్కేవి వరల్డ్లో చూస్తున్న రెసిపీ వచ్చి గుత్తి కాకరకాయ ఫ్రై అండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే కాకరకాయ తినని వాళ్ళు కూడా, ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి వాళ్ళకి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేపించుకుని తింటారు. అలానే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది కదండి కాకరకాయ. ఎప్పుడు ఒకటే స్టైల్ కాకుండా ఇలా వెరైటీగా చేసుకొని పెడితే కూడా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి. ఈ విధంగా కాకరకాయలు అనేది కడిగి తీసుకొని పెట్టుకోవాలండి. తర్వాత మనం చూపిస్తున్న విధంగా పైన అయితే ఎక్కువ అవసరం లేదండి, ఇలా లైట్గా తీసి కట్ చేసి దానిలో ఉన్న గింజలు అనేవి తీసి పక్కన ఉంచుకోవాలండి. అలా మనం పీల్ తీయడం వల్ల మనం దీనికి ఉప్పు పసుపు అనేది పెడతామండి. పెట్టి ఒక 20 మినిట్స్ ఉంచడం వల్ల చేదు అనేది ఉండదు, ఉప్పు కూడా బాగా పడుతుంది. కర్రీ కూడా టేస్ట్ అనేది మనం కాకరకాయ తింటున్నప్పుడు ఉప్పు అలా అనేది తగులుతుంది, లేదా చప్పగా అనిపిస్తుంది. ఈ విధంగా లోపల ఉన్న గింజలు కూడా తీసి పక్కన ఉంచుకోండి. మీకు నచ్చితే గింజలు కూడా వేసుకోండి, నచ్చకపోతే ఇలా కాకరకాయతోనే చేసుకోండి. నేనైతే గింజలు కూడా వేస్తాను, బాగా కరకరలాడుతూ ఉంటాయి. తర్వాత అలా ఆ విధంగా అన్నీ చేసి పక్కన ఉంచుకోవాలండి. ఒక బౌల్ అయితే తీసుకొని పసుపు ఉప్పు వేసి కలిపి ఈ కాకరకాయలు అన్నిటికీ పట్టించి పక్కన ఉంచుకోవాలండి. ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం వాటికి స్ప్రెడ్ చేసి పక్కన ఉంచడం వల్ల ఆ చేదు అనేది పోతుంది, వాటర్ రావడం వల్ల. చూస్తున్నారు కదా, ఎంతమందికి ఇష్టం అండి కాకరకాయ ఫ్రై అంటే. కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ కానీ కంపల్సరీ వీక్లీ 3 టైమ్స్ 2 టైమ్స్ అట్లా తింటూ ఉంటారు. మీకు కూడా నచ్చుతుందా కాకరకాయ అనేది? మా ఇంట్లో అయితే కంపల్సరీ తింటామండి మేము. ఈ విధంగా మొత్తం కాకరకాయలకి అనేది మొత్తం ఇలా పసుపు ఉప్పు అనేది పట్టించేసి ఒక 1/2 అవర్ 15 మినిట్స్ పక్కన ఉంచేసుకోవాలి. ఈ లోపల మనం దీనికి కావలసిన పౌడర్ అనేది చేసుకుందామండి. పల్లీలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అండి. ఈ విధంగా చూపిస్తున్నవి అన్నీ మీరు వేసి ఫ్రై చేసుకోండి. ఈ కాకరకాయ గుత్తి కాకరకాయకి ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసుకుంటే ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుందండి. వీటిని వేపుకుందాము, ఎక్కువ అవసరం లేదండి, ఒక 10 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మొత్తం వేపుకోవాలండి. ఇది మొత్తం పౌడర్ లాగా చేసుకుని మనం దీనిలో స్టఫింగ్ చేస్తాము. ఈ పొడినే టేస్ట్ అనేది మనకి అన్నంలో కలుపుకోవడానికి కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఇంకా వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఈ విధంగా అవన్నీ వేసుకుని ఇలా వేపుకుని చల్లారిన తర్వాత మిక్సీ అనేది పట్టి పక్కన ఉంచుకోవాలండి. ఈ పౌడర్ని ఈ విధంగా వేగిన తర్వాత నేను చల్లారబెట్టుకోవడానికి సపరేట్ ప్లేట్లో అనేది వేసుకుని తర్వాత ఉప్పు పసుపు ఇవన్నీ వేపినవన్నీ వేసేసుకున్నానండి. ఈ విధంగా వేసుకుని పౌడర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల మనకి కాకరకాయలు రెడీ అయిపోతాయి కదండి. ఈ విధంగా వాటర్ అనేది వచ్చిందని మొత్తం పిండేసేయాలి. మధ్యలో కర్రీ చేస్తున్నప్పుడు మా పాప ఏడుస్తుంది, ఇంకా ఎత్తుకుని అయితే చేశాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ అనేది పిండి పక్కన ఉంచేసుకోవాలండి. అన్నీ ఒకసారి ఒక ప్లేట్లో పెట్టుకుని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కాకరకాయ. చాలామంది ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. ఈ విధంగా డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకుని కాకరకాయలు అనేది వేపుకోవాలి. ఇదే ప్రాసెస్లో కాయ కాకపోయినా
మనం కట్ చేసుకుని కూడా వేపుకోవచ్చు. ఆ పొడి వేసుకుని అది కూడా నేను మళ్ళీ చూపిస్తాను. ఇంకో వీడియో పోస్ట్ చేస్తానండి అది చేసినప్పుడు. ఈ విధంగా కాకరకాయలు అనేది వేగేంత వరకు వేపుకుని అవి తీసి పక్కన ఉంచుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా వేపుకోవాలండి. మీకు డీప్ ఫ్రై నచ్చదు అనుకున్నప్పుడు వేరే ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. అది కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను. ఈ విధంగా వేగిన తర్వాత మనం కాకరకాయలు అనేది సపరేట్ ప్లేట్లో అనేది తీసుకుని చల్లారి పెట్టుకుందామండి. దీనిలో గింజలు కూడా అనేది నేనైతే వేస్తాను. ఆ గింజలను కూడా కాకరకాయలు వేగిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వేపుకొని పక్కన ఉంచుకోవాలండి. చూస్తున్నారుగా ఈ విధంగా వేపుకొని పక్కన ఉంచుకొని మనం పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని దీనిలో మనం స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కూడా మనం ఫ్రైని సర్వ్ చేయొచ్చండి. ఇంకా చారులోకి సాంబార్లోకి ఈ విధంగా మనం ఫ్రై చేసి ఇస్తే ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా మనం దానిలో స్టఫ్ చేసి అన్ని కాకరకాయలని ఇలా చేసి కూడా మనం ఫ్రై ఉంచవచ్చు. నేనైతే కొంచెం తాలింపు పెట్టి ఇంకొంచెం గ్రేవీ కోసం అనేది చేస్తున్నాను. మీకు నచ్చితే ఇలా కూడా తినండి. తర్వాత అదే పాన్లో మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకుని పోపు దినుసులు అనేది వేసుకున్నానండి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిపెట్టిన ఎల్లుల్లిపాయ వేసాను. అవి కొంచెం వేగేంత వరకు చూసి తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది కూడా వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకుని మొత్తం వేగేంత వరకు మనం వేపుకోవాలి. దీనిలోనే పసుపు, ఆల్రెడీ మనం ఉప్పు అనేది దాంట్లో పొడిలో వేసాం కదండి, దీంట్లో చూసుకుని ఆనియన్కి పట్టేంత వరకు మనం కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేపుకోవాలండి. రెడ్ కలర్ అయ్యేంత వరకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఆనియన్ అనేది వేసుకోవాలి. నేను ఆయిల్ అనేది కొంచెం వేసానండి, ఎందుకంటే ఆల్రెడీ మన డీప్ ఫ్రైకి కాకరకాయలో ఉంటుంది కదా, అందుకని. ఈ విధంగా వేగిన తర్వాత కాకరకాయలు అనేది దీనిలో వేసేసుకోవడమేనండి. వేసేసుకుని ఆ పౌడర్ అనేది కూడా దీనిలో వేసుకుంటే సరిపోతుంది. గుత్తి కాకరకాయ అనేది ఇంకా రెడీ అయిపోతుందండి. ఎక్కువ తిప్పకుండా, ఆల్రెడీ దానిలో స్టఫింగ్ ఉంటుంది కదండి, ఆ స్టఫింగ్ పోకుండా ఇట్లా పొడి కూడా కలిసేంత వరకు ఆనియన్ అదంతా కలిసేంత వరకు తిప్పుకుంటే సరిపోతుందండి. గుత్తి కాకరకాయ అనేది రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర ఉంటే సర్వ్ చేస్తే సరిపోతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.